హలో, అస్సలం అయికం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నైట్ అయితే రెండున్నరకు వచ్చిన పడుకున్నా. ఇక బాగా చలి పెట్టింది. ఇప్పుడైతే కార్లో అయితే వచ్చి కూర్చున్నా. మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళినాం అక్బర్ అన్నతోని. అక్బర్ అన్న వ్లాగ్లో వస్తుంది అది. టిఫిన్ చేసి వచ్చినాం, దోశ తిన్నాం కర్లవాడలో. నిన్న చేసిన బిర్యానీ అయితే ఇంకా తినలేదు. ఇప్పుడు పోదాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు పోదాం, తిందాం. సాయంత్రం మళ్ళీ డ్యూటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు సాటర్డే ఫ్రైడే స్కూల్కి ఆఫీస్కి హాలిడే ఉంటుంది కాబట్టి మనకైతే ఉండదు. నిన్న మీరు చూశారు నిన్నటి వ్లాగ్లో. మనకి ఏ టైం అయినా సరే తిన్నామా తినకున్నామా అట్లనే. డ్రైవర్ లైఫ్ అంతా సౌదీలో కానీ గల్ఫ్లో కానీ ఎలా వాడుకోవాలో చూస్తారు, కానీ ఎలా ఉంటాడో మరి ఏంది పరిస్థితి అని చూడరు. ఎలా వాడాలో, ఎన్ని రకాలుగా వాడాలో అని చూస్తారు. డ్రైవర్ల పరిస్థితి ఇట్లనే ఉంటుంది. సరే, ఇప్పుడైతే వెళ్దాం. అదైతే వచ్చినందుకు కష్టం చేయాల్సిందే. ఇప్పుడైతే పోదాం అక్బర్ అన్న రూమ్లకు. పోయి అక్బర్ అన్న ఫోన్ ఆకలి అయితే లేదన్నాడు, దోశ తిన్నాం కాబట్టి పోయి కూర్చొని కొద్దిసేపు తినేసి టేస్ట్ అయితే చూద్దాం. నిన్నటి బిర్యానీ ఇలా టేస్ట్ చేసి చూద్దాం. పర్లేదు, ఏం చేస్తాం ఇప్పుడు. కామన్ ఈడ ఫారెన్లో ఒక 2 రోజుల్లో కూడా కామన్, ఏం చేయలేం. పోదాం ఇప్పుడైతే. నిన్న అటు పోయినా అన్నా కదా, 5 రియల్ మార్కెట్. ఆ వీడియో కూడా ఇప్పుడైతే ప్లే చేద్దాం. క్లిప్స్ ఇందులో వేస్తా. ఈరోజు అయితే ఏముండదు. రేపటి నుంచి మళ్ళీ కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ కాబట్టి అదే రొటీన్ లైఫ్ చాలా అయిపోద్ది కదా. వీడియోలు షేర్ చేయండి, మొత్తం ఎండ్ వరకు చూడండి. ఏమన్నా ఉంటే అర్థమవుతుంది మీకు కూడా. ఏమన్నా మీరు కొత్తగా చూడాలనుకుంటే కామెంట్లో పెట్టండి. ఏమైనా ప్రాంక్ వీడియోలు కానీ, ఏమైనా డేర్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే అలాంటి డేర్లు అయినా ఇవ్వండి, నేను చేయడానికి ట్రై చేస్తా. సరేనా? కలుద్దాం అక్బర్ నా రూమ్లో. బిర్యానీ అయితే ఎప్పుడైతే టేస్ట్ చేస్తున్నా, పర్లేదు, మంచిగానే ఉంది. తినేసిన తర్వాత వెళ్ళిపోదాం రూమ్కి, రెస్ట్ చేసుకుందాం, పడుకుందాం. మళ్ళీ రేపటి నుంచి అయితే మళ్ళీ మనకు రెస్ట్ దొరకదు. మళ్ళీ 5 రోజులు డ్యూటీ ఉంటుంది కాబట్టి పోయి మొత్తం రెస్ట్ తీసుకొని పడుకుందాం. ఇంకేముంటుంది, నైట్ చూద్దాం. డ్యూటీ అయితే వస్తే పోదామంటేనా, లేకుంటే లేదు. మేడం అయితే నన్ను 5 రియల్ మార్కెట్ అయితే తీసుకుని వచ్చింది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఏం వస్తువు తీసుకున్న 5 రూపాయలు మాత్రమే. చూడొచ్చు మీరు, 5 రూపాయల బోర్డులు ఉన్నాయి. ఇది 11 రియాలు, ఇది కూడా 5 రూపాయల. గ్లాసులు, గ్లాస్ ఐటమ్స్, ఇవన్నీ అన్నీ 5 రూపాయలు. ఇవన్నీ పర్ఫ్యూమ్లే. ఇవి కూడా కేవలం 5 రూపాయలు మాత్రమే. ఇవన్నీ పర్ఫ్యూమ్స్, వాటిసే. ఎన్ని రకాలు ఉన్నాయో, ఎలా ఉంటాయి అది, ఎలా స్మెల్ అంతా మంచిగా అయితే బెటర్. ఇవన్నీ అయితే 5 రూపీస్కి. 5 రియల్ మార్కెట్ ఇది మొత్తం. షాంపూలు, సబ్బులు, ఇవన్నీ 5 రూపాయలే. 5 రియళ్ళకి 4 ఏమో, లేకుంటే 5 రియళ్ళకి ఒకటి తెలియదు, 4 అనుకుంటున్నా. షాంపూలు, ఈ ఫ్రూట్ ఫ్లేవర్లో షాంపూలు, ఇవి డెటాల్ 5 రియల్ ఏమో, 2 కలిపి. చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది పిల్లల కోసం సాఫ్ట్ వేవ్స్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సర్ఫ్, సబ్బులు, బట్టల సర్ఫ్,
ఇది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి 5 రూపాయలు, కేవలం 5 రూపాయలు. చాలా చీప్ ఉన్నాయి కానీ మనం ఇవన్నీ వాడము. ఎందుకు తీసుకుపోయి మేడం వచ్చింది కాబట్టి తిరుగుతున్నాను నేను కూడా. ఏదైతే మొత్తం పిల్లలకు సంబంధించి ఇవి కూడా 5 రూపాయలే కేవలం. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, వాటర్ బాటిల్స్ పిల్లలు తాగడానికి మంచి మంచి ఉన్నాయి. పిల్లల నుంచి పెద్ద వరకు రోజుకి ఎన్ని తాగాలి కూడా, లీటర్ చొప్పున. పోయేటప్పుడు ఇంట్లో నుంచి సామాన్ తీసుకుని వెళ్ళిపోలేదు. కేవలం 5 రూపాయల 75 పైసలు మాత్రమే. కార్లు, చిన్న చిన్న కార్లు, బైకులు. కొక్కడి లయన్, జైబురా, టైగర్, బెంగాల్ టైగర్. ఇవన్నీ ఒక్కొక్కటి కేవలం 5 రూపాయలకే. ప్రమోషన్ చేసినట్టుంది కానీ ఇంత తక్కువ ఉన్నాయని చూపిస్తుంది అంతే. డాగ్ డాగ్ బౌ 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 బౌ. ఇవన్నీ కూడా దీనిపైన కూడా రేట్లు ఉంటాయి. ఈ రేట్ లెక్క 44 రూపాయలు అంటే చీప్ నుంచి హై రేంజ్లో కూడా ఉన్నాయి. ఇవి మంచిగా ఉన్నాయి, కాకపోతే 23 రియాలు అంటారు. ఇలా ఏ ఐటెం తీసుకున్న 5 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఏ టీషర్ట్ తీసుకున్న 5 రూపాయలు, 5 రియాల 75 పైసలు మాత్రమే. మంచి మంచి కూడా ఉన్నాయి, వెతుక్కొని తీసుకోవాలి. మంచి మంచి షర్ట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ 5 రూపాయల 75 పైసలు మాత్రం. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మొత్తం 5 రూపాయలు మాత్రం. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుంటాం కాబట్టి వారం వారం ఈ అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తాను మీకు. ఇవి ఏం తీసుకున్నా 5 రూపాయలు మాత్రమే. గ్లాసులు, జగ్గులు, వాటర్ కోసం జగ్గులు. వీడియోనైతే ఇక్కడ ఏం చేద్దాం. ఇప్పుడు వెళ్ళైతే మేము తినేసి వచ్చినాం, డ్యూటీ జరిగిన ఉండే. వీడియో అయితే తీయలే ఎందుకంటే మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, అక్కడ వీడియో కూడా తీయలే. అట్లనే మక్తబ్ వచ్చిన, అన్నీ అయిపోయినాయి. రేపు కాలేజ్ అయితే లేదంట, పడుకుందాం ఇప్పుడైతే మంచిగా హాయిగా. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.